మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. వీళ్ళారా, అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? చెప్పండి, సంతోషంగా ఉన్నారా? సంతోషిస్తున్నారు, మంచిది. కానీ మన సంతోషంలో అది వాక్యానుసారమైన సంతోషం అయితే మంచిది. అదేంటన్నా, సంతోషాలు ఎన్ని రకాలు ఉంటాయా? ఉన్నాయి. లోకంలో తాత్కాలికమైన సంతోషాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? భోజనం చేస్తే అంతే, భోజనం మంచి బిర్యానీ వచ్చిందనుకోండి, ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నారు, చాలా కాస్ట్లీ బిర్యానీ, మటన్ బిర్యానీ, మీకు ఏది నచ్చితే అది తెచ్చుకున్నారు. తెచ్చిన వస్తుంది అన్ని డెలివరీ రాగానే సంతోషం ప్రారంభమైంది. ఏదైతే ఇష్టమైన భోజనం వచ్చింది కదా, భోజనం వస్తే అప్పుడు ప్రారంభమైన సంతోషం ఎంతవరకు ఉండిద్ది చెప్పండి? తిన్న వరకే ఉండిద్ది కదా. తిన్న తర్వాత ఉండిద్దా? ఉండదు. ఇక అది అరగడం కోసం మళ్ళీ అంటే ఏం చేస్తాం? ఒక సోడానో ఒక థమ్సప్ కదా. అంటే ఎందుకు మాటలు చెప్తున్నా అంటే, ఇవన్నీ తాత్కాలికమైన సంతోషాలు. ప్రభునందు ఉండే సంతోషమే నిజమైన సంతోషం. ఇలా ఏదైనప్పటికీ దేవునిలోని ఒక 7 లక్షణాలు, దేవుడు మన జీవితంలోని ఒక 7 ప్రత్యేకమైన అంశాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దానిలో భాగంగా గత వారంలో 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. 1 ఫలించి తిని, 2 చేయి పట్టుకుంటుని, 3 నడక నేర్పిస్తుని. ఫలించాలి అని మనల్ని కోరుకుంటున్నాడు దేవుడు. 2 చేయి పట్టుకొని నడిపించే దేవుడు. 3 నీకు నడక నడిపించే దేవుడు. ఈరోజు ఒక 4 విషయాలు మీకు మనం ఈ హోషేయ గ్రంథంలోని మూలపాఠంలోకి వెళ్ళి నేర్చుకుందామండి. రండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 750వ పేజీ. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. 750 750వ పేజీలో హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలోని మొదటి 6 వచనాల్లో ముఖ్యంగా 3వ వచనం నుంచి మనం చూద్దాం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వాడికి నడక నేర్పిన వాడును నేనే, వాడిని కౌగులించుకొని వాడును నేనే, నేను వారిని స్వస్థపరిచిన వాడును, ఆ సంగతి వారికి ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వాడి ఎదుట భోజనం పెట్టి తిని. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా, అల్పుడైన నన్ను నాయన, మనుషుడు నాయన, బలహీనుడును, నన్ను మరుగు చేసి, పరిశుద్ధుడైన దేవా, జ్ఞానం కలిగిన వాడువు, సృష్టికి ఆధారభూతుడైన నీవే నా ప్రభు, చేరువచ్చిన ప్రజలతో, ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వింటున్న, లైవ్లో వింటున్న ప్రజలతో, మైక్ ద్వారా వింటున్న ప్రజలతో, మందిరంలోకి వచ్చిన ప్రజలతో నాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా దీవెనలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో 5 వచనాల్లో మనం చూస్తే ఒక 7 విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. 1 ఫలించుట, చెప్పండి, ఫలించి తిని. 2 చెయ్యి పట్టుకొని తిని. ఉందా లేదా? వచ్చిన 3లో మనం చూస్తాం ఏమనుంది? ఫస్ట్ పిలిచి తిని, క్షమించని, ఫలించిది కాదు, పిలిచి తిని. 11వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని 1వది. 2వది ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని. 3వది వారికి నడక. ఈ 3 విషయాలు మనం గత వారంలో ధ్యానం చేసామండి. ఈరోజు 4వ విషయం ఏముంది? నడక నేర్పించిన తర్వాత ఏముంది? వారిని కౌగిలించుకొని వాడును నేనే, 4. 5వది వారిని స్వస్థపరిచిన వాడును నేను అని అంటున్నాడు. 6వది వారి కాడిని 7 భోజనము పెట్టి తిని. 7 విషయాలు హోషేయ ద్వారా దేవుడు మనకి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాళ్ళకి ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు. మనకు కూడా ఆయన చేసినవాడే కదా, మనకు కూడా ఆయన చేసినవాడే.
ఈ 4వ విషయాన్ని మనం చూసినట్లయితే ఏమంటా ఉన్నాడు? వారి కౌగిలించుకున్న వాడను నేనే అంటున్నాడు. కౌగిలించుకున్నాడట ఆయన కదా, ఆయన చేర్చుకున్నాడు కదా, ఆయన పిలిచి చేయి పట్టుకొని కౌగిలించుకొని నడక నేర్పి కౌగిలించుకున్నాడు. ఇది ఎంత ఒక క్రమం చూడండి. పిలిచాడు, రెండోది చేయి పట్టుకున్నాడు, మూడోది పిలిచిన వాడు వదిలేలా ఎలా పడితే అలా పిలిచేసి నాకెందుకులే వచ్చేవో పోతే పోయామని కాదు. ఈరోజు లోకంలో చాలా సంఘాల్లో ఎందుకు వెళ్తున్నారో ఎందుకు వస్తున్నారో కూడా తెలియదు. కనీసం వీళ్ళ పేరు కూడా అక్కడున్న సేవకుడికి తెలియదు. తెలుసా? లేవంటావు ఇలాంటి సంఘాలు. వాళ్ళ పేరు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి తెలియదు. మందిరాలకు కూడా ఫ్యాషన్గా వెళ్తున్న దినాల్లో మనం ఉన్నాం కదండి. హైదరాబాదులో ఒక ఆయన ఉన్నాడు, సతీష్ కుమార్ గారు. 1,00,000 మంది వస్తారు. 1,00,000 మంది పేర్లు ఆయన తెలుసా లేదా? తెలియదు. సరే, నేను అంత పెద్ద ఆయన గురించి మాట్లాడే అంత సామర్థ్యం నాకు లేదు. కానీ ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే, సంఘం అనంటే ఖచ్చితంగా సేవకుడికి వారి పేరు పెట్టి పిలవగలగాలి కదా. ఏమన్నాడు ఆయన? నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో కాపరి యొక్క లక్షణాలు గత పాఠంలో ధ్యానం చేసుకున్నాం కదా. కాపరి ఏం చేయాలి? మందని కాయాలి, మందని మేపాలి. వాక్యం ద్వారా మందని మేపాలి. అలాగే కాపరి మందని ఏం చేయాలి? కాయాలంటే ఏం చేస్తాడండి? గొర్రెల దగ్గరకు జాగ్రత్తగా ఏ సింహమో ఎలుగుబంటో వచ్చి మందలో ఉన్న గొర్రెలను ఈడ్చుకెళ్లకుండా జాగ్రత్తగా ఏం చేస్తాడు? కాపరి కాసుకొని ఉంటాడు. కాపరి ఏం చేయాలి? మందని కాచుకొని ఉండాలి, జాగ్రత్తగా చూడాలి. వాళ్ళు జాగ్రత్తగా ఉండడం కొరకు వాళ్ళని ఏం చేయాలా? మేపాలి. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించును. పచ్చిక అనగా దేవుని వాక్యం, మేత అనగా దేవుని వాక్యం. శాంతికరమైన జలములు అనగా నీరు, వాక్యం, దేవుని వాక్యం అనే నీరు నీ ఆహారంగా పెట్టి ఆత్మీయ బలాన్ని చేకూరిస్తే మనం అటు ఇటు తిరగం కదా. సంఘంలో సహవాసంలో మనం ఉండాలి. అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుల్లోను, ప్రార్థన చేయడంలోను కదండి, వాక్యం వినడంలోనూ మనం ఎడదెగగా ఉండాలి. మన ప్రభు మనల్ని ఆ విధంగా ఆయన కౌగిలించుకునేవాడు అని అన్నాడు. ఈరోజు ఏం చేస్తాడు ఆయన? నిన్ను పిలిచినవాడు కదండి, నీ చేయి పట్టుకున్నవాడు. ఇప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? కౌగిలించుకుని నడక నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 4వది కౌగిలిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? పిలవంగలే నువ్వేం చేసావు? పిలవంగలే నువ్వు విని వచ్చావా లేదా? వచ్చావు కాబట్టి ఏం చేశాడు? వదిలిపెట్టలా, చేయి పట్టుకొని నడిపించాడు. 3వది చేయి పట్టుకొని నడిపిస్తూ ఏం చేశాడు? ఏమండి? 3వది ఏం చేశాడట? నడక నేర్పిస్తూ ఉన్నాడు. దగ్గర చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఎంత కేర్! ఒక తండ్రి ఒక బిడ్డ మీద ఎలాంటి కేర్ తీసుకుంటారో మన దేవుడు మన పట్ల, ఆయన పరమ తండ్రి అయిన దేవుడు ఇలాగే కేర్ తీసుకుంటున్నాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? మన పరమ తండ్రి అయిన దేవుడు పిలిస్తే వచ్చిన నిన్ను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను పిలిచిన దేవుడు నీ పాటికి నిన్ను వదిలేసేవాడు కాదు. నీ చేయి పట్టుకొని నీకు నడప నేర్పిస్తాడు. 3 పాఠాలు నేర్చుకున్నాం. 4వది నడక నేర్చుకుంటూ నువ్వు పిలవంగలో వచ్చినందుకు, ఆయన చేయి పట్టుకుంటే ఆయన చేతికి నీ అందించినందుకు, ఆయన నడక నేర్పిస్తే నడిచినందుకు ఆయన ఇప్పుడు సంతోషించి నేనేం చేస్తున్నాడు? కౌగిలించుకుంటున్నాడు. నా బిడ్డ, నీవు నా వద్దకు వచ్చావు, నా మాట విన్నావు, నా చేతిలో చేసావు, నాతో కలిసి నడిచావు, నా బిడ్డగా ఉన్నావు. తండ్రికి సంతోషం, బిడ్డల పట్ల తండ్రికి సంతోషం. ఆ పరమ తండ్రికి నీవు ఆయన మాట విన్నావనే సంతోషం. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే కౌగిలించుకొని వ్యక్తపరుస్తున్నాడు. బిడ్డలు కూడా మనం పిలిచినప్పుడు పరిగెత్తుకుంటా వస్తే వాళ్ళని ఏం చేస్తారు? తీసుకొని బిడ్డల దగ్గర తీసుకొని హత్తుకుంటాం కదా. మన దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఆయన కౌగిలించుకొని ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు నీ పట్ల, నా పట్ల. చూడండి, మార్కు సువార్త
9వ అధ్యాయం 36వ వచనాన్ని చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడు కౌగిలించుకొని మనల్ని అంటే 9:36 మార్కు సువార్త 9వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్య నిలబెట్టి వాని ఎత్తి కౌగిలించుకొని, ఇటు చిన్న బిడ్డల్లో ఒకరిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. చాలండి. ఏం చేశాడట యేసు ప్రభు వాక్యం చెప్తా ఉంటే అక్కడ కొంతమంది చిన్నపిల్లలు తీసుకొని వచ్చారు. అప్పుడే దానికి ముందు శిష్యులు ఎవరు గొప్ప అని దాని గురించి మాట్లాడుతున్నాను, గొప్పవాడు ఎవరని వచ్చిన 33లో. ఇప్పుడు ఆయన చిన్నపిల్లల గురించి ఆయన ఉన్న శ్రద్ధ ఎలా చూపిస్తాడో చెప్తున్నాడు. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యన నిలబెట్టి వారిని కౌగిలించుకొని, ఈ చిన్న బిడ్డల్లో ఒకరిని నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకున్నట్లే అంటున్నాడు. ప్రియులారా, దేవుని మాట విని దేవుని బిడ్డలుగా ఆయన చేతిలో చేవేసి ఆయనతో నడిచిన వారిని ఆయన కౌగిలించుకొని ప్రేమించి ఇప్పుడు నిన్ను ఎక్కడి నుంచో పెడతాడు తెలుసా? నిన్ను లోకంలో ఒక ప్రత్యేకంగా నిలబెడతాడు. ఆయన ఈ చిన్నపిల్లవాడిని చేశాడు, పిలిచి నిలబెట్టాడు, మధ్యలో నిలబెడతాడు. ఒక అంచులో కాదు, 100 మందిలో నువ్వు ఒక మూలన కాదు. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు, ఆయన మాటకు లోబడి నువ్వు వచ్చినప్పుడు నీకు ప్రతిఫలంగా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను అనేక మందికి జనంగా కదా. అబ్రహామును ఏం చేశాడు? అబ్రహామును పిలిచాడు దేవుడు. అబ్రహాము వెంటనే చిత్తం ప్రభు అని అన్నాడు. ఏమన్నాడు? అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానంటున్నాడు. అన్యులు అబ్రహాంని ఏమన్నాడు తెలుసా? అయ్యా నీవు మా మధ్య రాజులాగా ఉన్నావు అంటున్నాడు. నిన్ను ప్రభు పిలిచిన దేవుడు నిన్ను మధ్యలో నిలబెడతాడు. ఎక్కడ నిలబెడతాడు? మధ్యలో నిలబెడతాడు. నిన్ను హెచ్చిస్తాడు. అనేకులు నిన్ను మధ్యలో నిలబడితే అందరూ చూడాలనే కదా. నీ జీవితాన్ని మాదిరిగా ఉండేటట్టు చేసి నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను ఆయన హెచ్చించే దేవుడు, అనేకులకు కనబరుస్తాడు. ఇదిగో నా బిడ్డ. యేసు ప్రభువుని గురించి తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. మన తండ్రి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన నిన్ను మధ్యలో నిలబెడతారు. ఎక్కడ పడితే అక్కడ కాదు. నువ్వు భయపడుతున్నావా? నా జీవితం ఎలా ఎందుకుంది, నేను ఎలా ఎందుకున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు పలకరించట్లేదు, నన్ను చూసి ఏదైనా అడుగుతానేమో నన్ను తప్పుకొని పోతున్నారనో ఏ రకంగానూ బాధపడుతున్నావో, ఇదిగో లోకం ఒకవైపు, లోకం ఒకవేళ నీ పట్ల నా పట్ల అలా ఉందేమో, దేవుడు ఉద్దేశం అది కాదు. నువ్వు పిలిచిన దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు, ఆయన చేతిలో చేసావు, ఆయనతో కలిసి నడిచావు, ఆయన నిన్ను కౌగిలించుకొని నిన్ను మధ్యలో నిలబెడతా ఉన్నాడు. నిన్నే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ లోకంలో చేయబోతున్నాడు. రెండో మాట ఏంటంట? మధ్యలో నిలబెట్టి వచ్చిన 10వ అధ్యాయంలో వచ్చిన 3 నుండి 16 వరకు మన చూడచ్చు పక్కనే 10-13 తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చింది. అయితే శిష్యులు వారిని గద్దించి యేసు అది చూసి కోప్పడి, చిన్న బిడ్డలు నా వద్దకు రానిటి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము. ప్రభు ఏం చేస్తున్నాడట? ప్రభు కోపపడుతున్న సందర్భం చాలా తక్కువ బైబిల్ గ్రంథంలో. ఆయన 2 సార్లు ఆయన కోపపడిన సందర్భం మనకు అనిపించింది. పిల్లరా, ఆయన కోపపడుతుంది దేని కొరకో తెలుసా? ఎవరి కోసం కోపపడుతున్నాడండి? ఒకటి దేవాలయంలో ఆయన కోపడ్డాడు. ఎందుకు? తండ్రి ఇల్లుని ఏం చేశారు? వ్యాపార కేంద్రంగా చేశాడు. దేవాలయాన్ని దొంగలహుగా చేసినందుకు ఆయన కోపడ్డాడు. ఇప్పుడేమో ఆయన వద్దకు వచ్చే బిడ్డలను ఆటంకపరుస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? కోపడుతున్నాడు. యేసు ప్రభు ఎక్కడా కోపడినట్టు మనకు కనపడదు. ఈ 2 సందర్భాల తప్ప ఆయన సేవా జీవితం 33 సంవత్సరాల్లో
ఆయన ఎక్కడ కోపపడినట్టు కనపడదు. రెండు సందర్భాల్లో కోపడ్డాడు. దేవుని ఆలయాన్ని పాడు చేసిన వారి విషయంలో, దాన్ని వ్యాపారంగా చేసిన వారి విషయంలో ఆయన కోపడినట్టుగా, ఆయన గద్దించినట్టు కనిపించింది. కానీ రెండోది ఇక్కడ ఏమన్నాడు ఆయన, యేసు అది చూచి కోపపడి ఆయన దగ్గరకు వచ్చే ఆయన బిడ్డలని ఆటంకపరిస్తే ఆయనకేమంట పాపం. జాగ్రత్త ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ దగ్గర గురించి, దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళ గురించి, లేకపోతే రక్షించబడే వాళ్ళు ఎవరైనా బాప్తిసానికి సిద్ధపడే వారిని ఆటంకపరిస్తే ఎవరి కోపం? దేవుని కోపం. జాగ్రత్త. నీకు ఇష్టమైతే, నీకు చేతనైతే నువ్వు దేవుని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేయి, వాళ్ళు పిలవడానికి ప్రయత్నం చేయి. లేదు నా చేత కాదా, గమ్మున కూర్చున్నాం, ప్రభు నా వల్ల కావట్లేదు ప్రభు సహాయం చేస్తాడు. కానీ వచ్చేవారిని ఆటంకపరచకూడదు. ప్రభు నమ్మేవాళ్ళని, ప్రభు కొరకు సిద్ధపడతా, యేసు ప్రభువుని దేవుడని నమ్మి మారు మనసు రక్షణ బాప్తిసం కొరకు సిద్ధపడే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆటంకపరచకూడదు. ఆటంకపరిస్తే ఆయనకి ఎదట చూడండి వాక్యం, తన చిన్న బిడ్డలు ముట్టవల్ని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిన, అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించినప్పుడు యేసు అది చూసి కోప్పడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఎలాంటి వారిది? ఎవరిది దేవుని రాజ్యం ఎలాంటి వారిదండి? చిన్న బిడ్డలతో వాక్యం ప్రభు మనం చెప్తున్నాడు. చిన్న బిడ్డల ద్వారా ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఉంటారో, వారందరూ దేవుని రాజ్యంలో చెప్పండి చేరతారా లేదా? ఆ దేవుని రాజ్యంలో చేరే వాళ్ళని చేరబోవడానికి వచ్చే వాళ్ళని ఆటంకపరుస్తున్నారండి మీరు. బాప్తిసం తీసుకుంటుంటే చాలామంది చెప్పే మాట ఏంటంటే, నువ్వు చిన్నపిల్లవలే, అప్పుడే నీకెందుకు, ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే నీకెందుకు కదా, లోకం ఇంకా చూడాల్సి ఉంది, అప్పుడే నీకెందుకు, అనుభవించాల్సి ఉంది, అప్పుడే నీకెందుకు, ఆ పాస్టర్ దగ్గర, ఆయన చిన్న చర్చి ఆయన దగ్గర ఎందుకు? ఎన్ని రకాల ఆటంకాలు లోకంలో. మీరు ఆలోచించేయండి. దేవుని నమ్మడానికి యేసుప్రభు వారు ఎన్నో సంవత్సరంలో ఆయన దేవుని వాక్యం ఉండడానికి దేవాలయంలోకి వెళ్ళాడు. 12వ ఏటనే ఆయన మందిరంలో కూర్చొని అక్కడ ప్రధాన యాజకులు లేదా పెద్దల దగ్గర వారు వాక్యం చెబుతుంటే వాళ్ళతో ప్రశ్నలు వేస్తున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నాడు, ఈ చిన్నపిల్లవాడికి ఇంత జ్ఞానం నుంచి వచ్చింది, పరలోక సంగతులు అడుగుతున్నాడు, ధర్మశాస్త్ర సంగతులు అడుగుతున్నాడు, లేఖనాల సత్యాలు అడుగుతున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మన దేవుడు ఆశ్చర్యకరుడండి. పిల్లరా, బిడ్డలు ఎదిగి వారు జ్ఞానం తెలుసుకోవడానికి వారి వయసు 12 సంవత్సరాల లోపే. 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు సొంతగా నిర్ణయం తీసుకుంటారా లేదా? 12 సంవత్సరాల తర్వాత పిల్లలు ఎదిగారని ఫంక్షన్లు చేస్తున్నాం కదా, చేస్తున్నావా లేదా? పెద్ద పెద్ద ఫ్లెక్సీలేసి ఫంక్షన్ చేస్తున్నాం కదా, మా పిల్ల ఎదిగింది అని. మరి ఎదిగిందని శారీరకంగా ఎదుగుతారు, ఆత్మీయ జ్ఞానంగా ఎదిగారనే సత్యాన్ని గురించి ప్రకటించాలి. ఇది ఫ్లెక్సీ చేయాల్సింది. నా పిల్ల మారు మనసు పొందింది, నా పిల్లడు మారు మనసు పొందాడు, వాడు ప్రభువు నమ్మాడు, రక్షించబడ్డాడు, ఇది ప్రకటించండి. అందుని బట్టి మా ఇంటి దగ్గర చక్కని ప్రార్థన పెడుతున్నాను, రండి, ఈ వాక్యం వినండి, ఇదిగో నా బిడ్డ జీవితాన్ని మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తాడు అని ఒక సువార్తకుడికి పెట్టించండి. ప్రభు ఆనందపడతాడు. వచ్చిన వారికి భోజనం చేసి పంపండి, ప్రభు దీవిస్తాడు. కనుక ఆ బిడ్డలను ఆటంకపరచొద్దు. ఆటంకపరిస్తే ప్రభుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నిన్ను బట్టి కూడా దేవుని కోపం వచ్చింది. ఎన్నిసార్లు నిన్ను ఎంతమంది ఆపారో, ఏ కారణాన్ని బట్టి ఆపారో, నిన్ను ఆపిన వారు పని దేవుడు చూసుకుంటాడు, నువ్వు కాదు. నిన్ను నన్ను అడ్డగించేవారు, దేవుని పనిని ఆటంకపరిచేవారు, మందిరానికి వెళ్లకుండా ఆపేవారిని ప్రభు ఏం చేస్తాడు? గద్దిస్తాడు అంటున్నాడు. ఆయన కౌగిలించుకొని నీ ప్రేమించిన వాడు, ఆయన కౌగిలించి ఆయన నడక నేర్పి ఆయన నిన్ను చేయి పట్టుకొని తీసుకెళ్తా ఉంటే, ఆయన బిడ్డలైన నిన్ను ఆటంకపరిచినప్పుడు ఆయన కోపం రాదా? తప్పక వచ్చింది కదండి. వచ్చినాం. ఆ తర్వాత అక్కడే ఆ తర్వాత ఏం చేశాడండి? వచ్చినాం, ముందుకెళ్దాం. వచ్చిన 16 ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగులించుకొని వారి మీద చేతులుంచి, చూసావా, పిలుచుకున్నవాడు, నడక నేర్పినవాడు, చేయబట్టుకున్నవాడు ఏం చేశాడట? ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళని ఆపే వాళ్ళని గద్దించి కోపపడి బుద్ధి చెప్పి నిన్ను ఆశీర్వదిస్తానికి పిలుస్తున్నాడు. ఆయన ఏం చేయడానికి పిలుస్తున్నాడు? నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు.
నువ్వు ఆశీర్వాదాలకి కారకుడుగా అవుతావా? నువ్వు ఆశీర్వాదానికి కారకులుగా వారసురాలుగా ఉంటావా? ఉండాలంటే నువ్వేం చేయాలా? ఆయన పిలుపుకు లోబడి రావాలా, ఆయన చేతిలో చేయాలా, ఆయనతో కలిసి నడవాలా. అప్పుడు ఆయన నిన్ను కౌగిలించుకొని ఎత్తుకొని ముద్దాడి ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. నీకు శత్రువు గుండా వారిని గద్దిస్తాడు. నీ మీదకి నిందలేసే వారిని, నీ సంగతి నిన్ను ఇబ్బంది పెట్టే వారిని, నిన్ను ఆటంకపరిచే వారిని ఆయన కోపడి గద్దిస్తాడు. వారికి బుద్ధి చెప్తాడు. నీ పని కాదు, వాళ్ళకి బుద్ధి చెప్పే పని మంద కాదు, దేవుడు చూసుకుంటాడంతే. మనకేం పని? మనం దేవుని మాట వింటమే, ఆయన చెప్పింది చేయడమే. ఎవరైతే దేవుని ఆలయం పాడు చేస్తాడో దేవుడు ఏం చేస్తాడు? వారిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం అంటే నీవు నేనే. మన హృదయం అనే ఆలయంలో ఆయన నివాసంగా ఉన్నాడు. దేవుని బిడ్డలను ఎవరైతే పాడు చేస్తారో, దేవుని పని ఎవరైతే పాడు చేస్తారో ఆయన ఏం చేశాడట? ఆయన వారి మీద కోపపడి గద్దించి అని అన్నాడు. అయితే విన్నవారిని ఏం చేశాడు? విన్నవారిని చేర్చుకొని కౌగిలించి ఆశీర్వదించాడు కదండి. ఆయన కౌగిలి ఆశీర్వాదానికి కారణంగా ఉంది కదండి. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. అతను కూడా మరి కౌగిలించడం ద్వారా అతను ఏం పొందుకున్నాడు? మనందరికి తెలిసిన వాక్యం అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. మనం చదివిన విషయాలే మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతకుముందు విన్నదే 20వ అధ్యాయం 10, 12 వచ్చిన 10, 11, 12 వచనాలు చదువుకుందాం. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి వచ్చిన 9 కూడా చూద్దాం. అప్పుడు ఐతుగాను ఒక యవనుడు కిటికీలో కూర్చోండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడైను ఎత్తబడిను. అంతటి పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకొని తొందరపడకొని ఇతను ప్రాణమితంలో ఉన్నదని వారితో చెప్పిన. అతడు మరలా పైకి తెచ్చి, ఏమండి ఇదంతా చూస్తే మేడగదిలో 3వ అంతస్తులో ప్రార్థన జరుగుతుంది. అది రాత్రికాల సమయంలో పౌలు పౌలు మహాశయుడు వెళ్ళి వాక్యం చెప్తూ ఉన్నాడు. చాలామంది ఏంటంటే ఒక యవన కుర్రోడు ఏం చేశాడంటే ఐతుకు, అతని పేరు ఐతుకు. ఆ యవన కుర్రోడు వెళ్ళి తొంటరి పనులు చేశాడు. వెళ్ళి మేడగది కిటికీలో కూర్చొని వాక్యం కాసేపు వింటున్నాడు, కాసేపు కిటికీలోంచి అటు ఇటు చూస్తున్నాడో ఏమో కానీ మొత్తాన్ని నిద్రభారం చేత అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆ టైంలో అతను నిద్ర వచ్చింది. నిద్ర వచ్చేవాడు ఎక్కడ ఉండాలా? సేఫ్గా జాగ్రత్త కుర్చీలోనో కిందో కూర్చొని ఉంటే వాళ్ళు పడితే అక్కడే పడిపోయేవాడు. కిటికీలో కూర్చున్నాడు, నిద్రపోయాడు, అక్కడి నుంచి పడి చనిపోయాడు. అదే ప్రార్థన రావడం ఏంది, చనిపోవటం ఏంది అని వాళ్ళ అమ్మ బహుశా పరిగెత్తుకొని వచ్చిందేమో. ఏమయ్యా వాక్యం వింటాను, నా పిల్లోడు వస్తే నా పిల్లోని చంపేస్తారా? ప్రార్థనకు వస్తే నా పిల్లోని చంపేస్తారా? ఇదేనా మీ దేవుడు శక్తి కలిగిన వాడు అన్నారు కదా అని నిందలు మోపే దినాలు. జాగ్రత్త సోదరుడా సోదరి. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? చనిపోయిన ఐతుకును సైతం పౌలు ద్వారా బ్రతికించాడు. పౌలు వచ్చి ఏం చేశాడు? అతన్ని కౌగిలించుకొని లేపి అతను చక్కగా మరలా వెళ్ళి వాక్యం వింటున్నాడు. మన దేవుడు నిన్ను పిలిస్తే నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ పట్ల కేర్ తీసుకునే దేవుడు, నీ ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన నిన్నుకు సహాయం చేసే దేవుడు. తొంటరి పనులు చేసిన ఐతుకుని ఏం చేశాడు? చనిపోయినా బ్రతికించాడు. పౌలు కౌగిలించుకొని బ్రతికించిన పరిస్థితుల్లో మనం చూస్తాం. రెండో విషయానికి నేను వస్తున్నాను. రెండో విషయంకి వచ్చేళ్ళకి మనం ఏమనుంది అక్కడ? హోషేయ గ్రంథంలో స్వస్థపరచువాడు అంటున్నాడు కదా, స్వస్థపరిచే దేవుడట. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం వచ్చిన 5 నుండి చదువుకుందాం. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండడం చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఏమడుగుతున్నాడట? ఆయన స్వస్థపరగోర్చున్నావని వాడిని అడుగగా ఆరోగ్య అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు అంటున్నాడు. అక్కడ బెతెస్దా అనే కోనేరు ఉందండి. ఆ కోనేరులో రోజులో బహుశా ఆ దేవదూతలు ఎప్పుడో ఒకసారి వచ్చి ఆ దేవదూతలు ఆ కోనేటిలో దిగుతాయి. ఆ దిగే టైంలో కరెక్ట్గా ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతారు. ఎలాంటి రోగమైనా బాగవుతాడు.
సరే, ఈ వ్యక్తి ఎంతకాలం నుంచి 30 ఏళ్ళ నుండి 38 ఏళ్ళ నుంచి వ్యాధి కలివాడుగా ఉన్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలా. ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు స్వస్థపడటానికి? ఏమండి? యేసు ప్రభు యొక్క వయసు ఎంత? ఆయన బ్రతికింది ఎంతకాలం ఈ లోకంలో? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఈ వ్యక్తికి ఎప్పటి నుంచి రోగం? ఈయన వచ్చే టయానికి అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచే, యేసుప్రభు పుట్టక ముందు నుంచే 38 సంవత్సరాల ముందు నుంచే ఇతను రోగిగా ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు. ఆయన వచ్చి టయానికి ఆయన అడుగుతుంటే, నువ్వు స్వస్థపడ కోరుతున్నావా అంటే, అయ్యా నేను ఎప్పటి నుంచో, నువ్వు ఇప్పుడు పుట్టి వచ్చావు, నువ్వు పుట్టక ముందు నుంచి నేను 38 ఏళ్ళ నుంచి నేను వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాను కదండి, నేను వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాను. ఇప్పుడు అన్నాడు, నాకు ఎవడు లేడు, నన్ను నీళ్ళలో దించేవాడు ఎవడు, నన్ను బాగు చేసేవాడు ఎవడు, నన్ను స్వస్థపరిచేవాడు ఎవడు లేడు. నువ్వనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా పరిస్థితులకు నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, నాలో ఉన్న వ్యాధిని ఎవరు తగ్గిస్తారు, నాకున్న సమస్యలు ఎవరు తగ్గిస్తారు అని అనుకుంటున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పిల్ల, ఈ వ్యక్తి నాకెవ్వరూ లేరని అంటున్నాడు. ఎవరు లేని వారికి దీనుడు ఎడల దయ చూపించే దేవుడు, అనాథలను చేర్చుకునే దేవుడు, దిక్కులేని వారిని, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రులను కదండి చేర్చుకునే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి అంటున్నాడు, 38 ఏళ్ల నుంచి నేను బాధపడుతుంటే నాకు ఎవ్వడూ లేడు, నన్ను బాగు చేయలేదు, నువ్వు వచ్చావు అన్నప్పుడు ప్రభు అన్నాడు తెలుసా, నాకు ఎవడూ లేడు అన్నప్పుడు యేసు వచ్చిన ఎందుకు చూడండి, యేసు అందుకు యేసు వచ్చిన 8 యేసు ముందుగా దిగి నిన్న ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు చదవండి, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడమని వానితో చెప్పగా వాడు వెంటనే స్వస్థతనుంది తన పరిపెత్తుకొని నడిచి. చూసారా, నాకు ఎవ్వరు లేరయ్యా అన్నాడు. కానీ ఈయనేమన్నాడు, నేనున్నాను అంటున్నాడు. నువ్వు విశ్వాసం మాత్రం ఉంచు, నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. నువ్వు అనుకుంటావు నేను యేసు వైపులో ఉన్నా, కాదే, నాకు ఎన్ని అలవాట్లు ఉన్నాయి, నేను పాపాత్ముడిని, పాపాత్మురాలని, నేను రోగిని, నేను బలహీనుడిని కదా. నువ్వు అనుకుంటున్నావేమో దీని కారణాన్ని బట్టి నువ్వు ప్రభుకు దూరంగా వెళ్ళిపోతున్నావేమో. ప్రభు అన్నాడు, నువ్వెంత ఘోర పాపివైనా నిన్ను ప్రేమించే దేవుడని, నిన్ను బాగు చేసే దేవుడని, నిన్ను స్వస్థపరిచే దేవుడని, నిన్ను చేర్చుకునే దేవుడని, నీ కొరకు కూడా నేను ప్రాణం పెట్టిన వాడును అన్నాడు. ఎంత ప్రేమగలడండి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ కోసమే, ఆయన మందిరంకి వచ్చేవాళ్ళు, రక్షించబడిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళ కోసమే ఆయన రక్తం కార్చలా. నువ్వెంత ఘోర పాపివైనా, ఏ బలహీనతలో నీవు ఉండా, ఏ స్థితిలో నీవు ఉండా, ఎంత అనారోగ్యంతో నీవు ఉండా, నిన్ను బాగు చేసేవాడిని, నీ కోసం నేను ప్రాణం పెట్టిన వాడను. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను బాగు చేయడానికి సమర్థుడు. ఈ అన్నాడు, 38 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, నన్ను బాగు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, నాకు ఎవ్వరూ లేరు అన్నాడు. యేసు ప్రభు అయితే నువ్వు లే అని అన్నాడు. ఆయన మాటలో స్వస్థత. నువ్వు లే అన్నప్పుడు వాడు వెంటనే వాడు లేచి, దిక్కున లేచి వాడు పరిపెత్తుకొని చక్కగా నడవటం ప్రారంభించాడు. పిలిచిన దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు అనే సంగతిని గుర్తిరగాలి. నీ దేవుడు సమస్తాన్ని చేయగలిగిన దేవుడు, మాటతో సృష్టిని కలుగు చేసిన దేవుడు. ఆయన స్వస్థత పరచడం అనేది చాలా చిన్న విషయం కదా. ఈ రాత్రికాలం నేను ఈ వాక్యాన్ని గురించి మాట్లాడాను, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎక్కువ మంది రాత్రి రాలేదు కాబట్టి. దేవుడు ఈ సృష్టిని కలుగు చేశాడా, మనిషిని కలుగు చేశాడా? ముందు చెప్పండి. సృష్టినే కలుగు చేశాడు కదా. ఆది కాండంలో 6 అధ్యాయాల్లో 6 రోజులు దేవుడు చేశాడు, 5 రోజులు సృష్టి చేశాడు, 6వ రోజు మనిషిని చేశాడు. సృష్టిని ఎందుకు చేశాడు దేవుడు అనంటే, సృష్టిని మనిషి కొరకు చేశాడు, మనిషిని సృష్టి కొరకు చేయలా. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. సృష్టిని మనిషి కోసం చేశాడా, మనిషిని సృష్టి కోసం చేశాడా? చెప్పండి, కొంచెం నోరు తెలిసి మాట్లాడితే బాగుంటుంది. సృష్టి మనిషి కోసం చేశాడు కదా. సూర్యుడు ఎవరి కొరకు? మానవుడి కొరకు, పగలు వెలిగివ్వడానికి, రాత్రి వెలిగివ్వడానికి చంద్రుడిని కదా.
భూమి మీద చెట్లు ఆక్సిజన్ మానవుడి కొరకే, భూమి మీద చెట్ల ద్వారా ఫలాలు మనిషి తినటం కొరకే, జంతువులు, పక్షులు, చేపలు ఇవన్నీ మనిషి కొరకే కదా. సమస్తాన్ని దేవుడు మానవుని కొరకు ముందుగానే చేసి 6వ రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. చేసిన తర్వాత అతనికి ప్రాణం పోసి, ఇదిగో ఈ మొత్తం మీద నీకు అధికారం ఇస్తున్న, చక్కగా ఏలు అని అన్నాడు. ఏలరా బాబు, కమ్మగా తిను, ఆ పండ్లు తిను, అది ఆ చేపలా తిను, అన్నీ తిను, సంతోషంగా నువ్వు ఉండు, కానీ ఒక పని చేయొద్దు అన్నాడు. ఆ మధ్య చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలాన్ని మాత్రం తినబాక అని ఒక్క షరతు చెప్తే మనిషి ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏది చేయమన్నాడో అది చేయకుండా, ఏది చేయొద్దన్నాడో అది చేశాడు. ఈరోజు కూడా మనుషుల స్వభావం అదే. పిల్లలను కూడా మనం ఏదైతే చేయొద్దంటామో అదే చేస్తారు, అదే వాళ్ళకి ఆనందం కదండి. మనం కూడా మన తండ్రి అయిన దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆజ్ఞను మీరారు. మీరి పాపం చేస్తే దేవుడు ఈ భూమిని శపించాడు. వాస్తవంగా భూమి మాత్రం దేవుడు శపించలా. వాళ్ళు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి మానవుడిని, అవ్వను నువ్వు కష్టపడి పిల్లలు కనాలా, ప్రసవ వేదన పొందుకుంటావని అన్నాడు. ఆదాముతో నువ్వు చెమట కార్చి నువ్వు సేద్యం చేయాల్సి వచ్చింది అని దేవుడు వాళ్ళని, భూమిని కూడా శపించి పంపించాడు. ఇప్పుడు చెప్పండి, మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? మనిషికి ఈ సృష్టి మొత్తం మీద దేవుడు అధికారం ఇస్తే, అధికారం ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి ఆ చెట్టుకి, ఆ పుట్టకి, ఆ సూర్యుడికి, ఆ చంద్రుడికి, ఆ రాయికి, ఆ రప్పలకి పూజ చేస్తున్నాడు. రాళ్ళు ఇచ్చింది నువ్వు ఇల్లు కట్టుకోవడానికి, బండలు వేసుకోవడానికి, విగ్రహం చేసుకొని పెట్టుకొని పూజలు చేయడానికి కాదు. అదే పని చేశారు ఐగుప్తులో. యేసు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన నడిపించినప్పుడు మోషే నాయకుడు కొండ మీద దేవునితో మాట్లాడడానికి, ప్రార్థన చేయడానికి 40 రోజులు వెళ్ళాడో లేదో, అప్పటి వరకు చాలా భక్తిగా ఉన్నారు, చెప్పిన మాట వింటా అంటున్నారు. ఇప్పుడు నాయకుడు లేడు, ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వీళ్ళ కోసమే వచ్చేలోకి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ చెవుల్లో ఉన్నాయి, ముక్కులకు ఉన్నాయి, మెడలో ఉన్న దండలు బంగారం మొత్తం తీసి ఒక దూడను తయారు చేసుకొని ఆ దూడను పెట్టి ఇది మా దేవుడు అని చెప్పి వాళ్ళు అప్పుడు అక్కడ ఉత్సవం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు దేవుడిని చేసుకున్నారు ఒక విగ్రహాన్ని అని అంటే, వాళ్ళ ఆలోచన తెలుసా? ఈయనేమో లెగిస్తే మాట్లాడుతున్నాడు, ఈయనేమో వెలుగ్గా కనబడుతున్నాడు, ఈయనేమో ఏది చెప్తే అది వింటున్నాడు, మేము ఏదైనా తప్పు చేస్తే వెంటనే కొడతానంటున్నాడు, ఈయనైతే ఈయన దగ్గర మా ఆటలు కుదరట్లా, కాబట్టి ఈయన కాదు, ఇప్పుడు మోషే లేడు కాబట్టి ఇప్పుడు మేము ఒక దేవతను చేసుకొని విగ్రహం చేసుకుని పెట్టుకుంటే ఈ విగ్రహానికి చెవులు ఉంటాయి, మేము బూతులు తిట్టుకున్నా అది వినదు. చెవులున్నాయి, విగ్రహానికి వినపడుతుందా? వినపడదు. కాబట్టి నా ఇష్టానుసారంగా నేను నా నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు అనుకున్నారు. రెండోది, నా కళ్ళతో ఏది పడే చూడొచ్చు, దాని కళ్ళు ఉండే కానీ అది చూడదు, నేను అంత పాపం చేసిన దానికి తెలియదు. మూడోది, నా నోటితో ఏమైనా మాట్లాడవచ్చు, దానికి నోరు లేదు. నేను ఎట్టయినా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా తాగొచ్చు, ఎట్టనుసారమైన ఉంటే కూడా అది కదలకుండా అక్కడే ఉండేది కాబట్టి అది నన్ను ఏమీ చేయదు అనే సంగతి వాళ్ళకి తెలుసా లేదా? అందుకండి విగ్రహం కోరుకుంటుంది మనిషి. అర్థమైందా? మనిషి విగ్రహానికి ఎందుకు పూజ చేస్తున్నాడో తెలుసా? ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే ఆ విగ్రహం ఏం చేయదని. విగ్రహం చేసుకోకపోతే లేకుండా కూడా చేసుకుంటే ఏమైంది అని అంటే, అప్పుడు ఒకవైపు ఈ దేవుడు ఊరుకోట్ల, ఈ దేవుని బిడ్డలు ఊరుకోట్ల, పిలుస్తున్నాడు, రండి ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగు చేస్తారని ఈయన పిలుస్తున్నాడు కదా. ఈయన బాధ తప్పించుకోవాలంటే ఏం చేయాలా? ఒక విగ్రహం దగ్గరికి వెళ్తే నన్ను పిలవరు, మాకు దేవుడు ఉన్నాడంటే నన్ను పిలవరని లోకం ఇలా ఉందండి పిల్లరా. అయితే మోషే వచ్చేలేకే ఆ కొండ కింద ఆ విగ్రహం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఇష్టానుసారంగా తింటున్నారు, ఇష్టానుసారంగా తాగుతున్నారు, ఇష్టానుసారంగా ఆడ మగ తేడా లేకుండా గంతులేస్తా, డ్యాన్సులు వేస్తా, ఎగురుతా ఉన్నారు. చూసారా? ఇవన్నీ తప్పు అని దేవుడు చెప్తాడని ఈ దేవుడిని పక్కన పెట్టి విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. ఆ విగ్రహంకు నోరు లేదు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. పిల్లరా, ఆయన పిలిచిన దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు, స్వస్థ బుద్ధిని నీకు ఇచ్చాడు. ఆయన
నీకు జ్ఞానం లేకుండా నిన్ను వెర్రివాడుగాను వెర్రిదానిగానో చేయలే ఆయన. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన అందే గుప్తమై ఉన్నాయి కనుక నీకు బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు వివేకం కలిగి ప్రవర్తించాలి. ఎలా పడితే అలా, దేనికి పడితే దానికి మొక్కి అది చూడదనుకున్నావేమో. ప్రతి దానికి ఒక కాలం ఉండిద్ది. ఆ కాలంలో ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మోషే రానే వచ్చాడు. రావటంతో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇష్టానుసారమైన చెడ్డగుడ్డలు వేసుకొని తాగి కింద చండాలంగా బిహేవ్ చేస్తుంటే మోషేకు ఎక్కడ లేని కోపం వచ్చి ఆ పలకలు ఇసిరి వేసేసాడు వాళ్ళ మీద. అదేనా అనేక మంది చచ్చిపోయారు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆయన పిలిచిన దేవుడు నీకు స్వస్థ బుద్ధినిచ్చాడు. నీ బ్రతుకును మారుస్తాడు. ఈ వ్యక్తిని 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని ఏం చేశాడు? ఒక్క దెబ్బకే బాగు చేశాడు. అవునా లేదా? ఒక్క దెబ్బకే లేచి నీ పలుపు ఎత్తుకొని నడవమంటే వాడు బిగ్గులు లేచాడు. 38 ఏళ్ళ నుంచి నన్ను ఎవరు బాగు చేయలేదయ్యా, నువ్వు బాగు చేసావు. నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన బాగు చేస్తాడు, నేను మారుస్తాడు. నువ్వెవరెవరెక్కడికి వెళ్తున్నావో మారుస్తారని ఎవరు నిన్ను మార్చలేరు. నిన్ను మార్చగలిగిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నిన్ను స్వస్థపరచువాడు నీ దేవుడే. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రం మనకి స్వస్థత, విమోచన, రక్షణ కదా. ఆరో విషయాన్ని ఈ రోజులో మూడో విషయం, అది మూడో విషయాన్ని మనం చూద్దాం. ఏమండి ఏం చేస్తాడు ఆయన? కాడిని తీసినట్లు నేను మిమ్మల్ని తీస్తారు కదా. మూడవది కాడి. ఏ భారం అనే కాడి కింద నువ్వు ఉన్నావు, ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ కాడిని తొలగిస్తాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ఏ భారం కింద ఉన్నావు, ఏ వ్యసనంలో ఉన్నావు, ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ అనారోగ్యంలో ఉన్నావు, ఏ అప్పుల్లో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావు, ఏ సమస్యను నీకు దేవునికి దూరంగా చేస్తుంది, ఏ సమస్యలో నువ్వు కుంగిపోతున్నావు, ఏది దేవుడికి నీకు అడ్డుగా ఉందో దానిని ఆయన కలువరి శిలువలో, అదిగో ఆయన మరణించిన వెంటనే దేవాలయంలో తెర ఏమైపోయింది? అడ్డుగా పైనుండి కిందకి రెండుగా చీలిపోయింది. ఇప్పుడు నీకు ఏ అడ్డం ఇక లేదు. యేసు ప్రభు దగ్గరికి నీవు ఏ స్థితిలో ఉన్నా రావచ్చు. నీ కొరకు మధ్యవర్తి ఏం అవసరంలా. నువ్వు నేరుగా దేవుని వద్దకు వచ్చి నువ్వు అడిగితే నీ పాప భారాన్ని అంతా తీసివేస్తాడు, నీ కాడిని ఆయన తొలగిస్తాడు కదండి. సమూయేలు 1వ గ్రంథం 11:7లో, సమూయేలు 1వ గ్రంథం 11:7లో ఈ మాటలు మనం చూస్తాం. త్వరగా సమయం లేదు, నేను ముగిస్తానండి త్వరగా. సమూయేలు 1వ గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. ఒక కాడి ఎడ్లను తీసి అది ఇది శిక్షకు చూపిస్తున్నాడు. ఎవరైతే వినలేదో ఇదిగో ఒక కాడి ఎడ్లను తీసి దాన్ని తునాతునికలుగా చేసి విసిరేసి మిమ్మల్ని కూడా దేవుని వద్దకు రాకపోతే, దేవుని మాట వినకపోతే శత్రువులు మిమ్మల్ని అలా చేస్తారో శిక్షకు అప్పచెప్తాను అంటున్నాడు. ఇలా కాడి ఎడ్ల ద్వారా పాఠం నేర్పిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. మరొక వ్యక్తి కూడా కాడి ఎడ్లని మేపుతా ఉన్నాడు. అతను కూడా పిలిస్తే అతను ఏం చేశాడో చూద్దాం రండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 4వ వచనం. త్వరగా, సమయం లేదు. నీ తండ్రి బరువైన కాడి మా మీద ఉంచెను, నీ తండ్రి కఠినమైన దాసు మా మీద ఉంచెను. చాలండి, చాలా ఉంది ఇక్కడ. తర్వాత మీరు ఇంటికి వెళ్తారా, ఇది 12వ అధ్యాయం చదవండి, మీకు అర్థమైద్ది. దావీదు ఇశ్రాయేలుకు 2వ రాజు. సౌలును తప్పించి దేవుడు దావీదును రాజును చేశాడు. దావీదు తర్వాత దావీదు కుమారుడైన సొలొమోనును రాజుగా చేశాడు. ఇప్పుడు సొలొమోను తర్వాత రాజు రెహబాము అయ్యాడు. చెప్పండి ఎవరు? సొలొమోను కుమారుడు రెహబాము అయ్యాడు. రెహబాము రాజు అయితే కొంతమంది వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు, అయ్యా రాజా రెహబాము గారు, మీ తండ్రి అయిన సొలొమోను మా మీద చాలా భారం మోపాడు, కాడి మోపాడు, కాబట్టి మేము చాలా బరువులు ఎత్తిన వాళ్ళగా ఉన్నాము, దాని నుంచి నువ్వన్నా మమ్మల్ని తప్పిస్తావా
అని వాళ్ళు అడిగినప్పుడు రేపు రండి నేను మాట్లాడి చెప్తానని అన్నాడు. చెప్తానన్నప్పుడు ఇప్పుడు మొట్టమొదట సలహా తీసుకుంటున్నాడు రాజు. పెద్దవాళ్ళని, మంచి వాళ్ళని, భక్తిపరులైన వాళ్ళని సలహా తీసుకున్నాడు, పెద్దల్ని. అయ్యా వాళ్ళు వచ్చి అడిగారు, ఏం చేయమంటామంటే, అయ్యా వాళ్ళు నిజంగా మీ నాన్న సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు, మీ నాన్న చాలా పన్నులేసి డబ్బు కూర్చుకున్నాడు, కాబట్టి నువ్వు ఆ పని చేయబాక, ఇప్పుడు మీ నాన్న ఆస్తి అంతా నీకు సమకూర్చి గొప్ప రాజ్యాన్ని ఇచ్చాడు, కాబట్టి నువ్వు ప్రజల్లో కొంచెం వాళ్ళ కాడిని సులువు చెయ్యి, అంటే వాళ్ళ మీద పన్నులు అనేది తగ్గించి జాగ్రత్తగా పరిపాలన చేయ్యా, వాళ్ళందరినీ ప్రేమించి నువ్వు చెప్పినట్టు వింటారా అని అన్నాడు. సరైన వాళ్ళని పంపించి ఆ తర్వాత యవ్వనులైన కుర్రోళ్ళని పిలిచాడు. అతను వయసు గల కుర్రోళ్ళని పిలిచి అడుగుతూ ఉన్నాడు. వాళ్ళందరూ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, బలేవాడు రాజా, వాళ్ళ గనక అలసిచ్చామనుకో వాళ్ళు నెత్తిరెక్కి కూర్చుంటారు, వాళ్ళకి బరువు లేదనుకో వాళ్ళ ఇష్టానుసారంగా నీ మాటలు లెక్క చేయరు, వాళ్ళని మీ నాన్న చేసిన దానికంటే ఎక్కువ చేసి భయపెడితేనే మీ నాన్న ఊరకు చేసాడు అనుకున్నావా, వాళ్ళకి భయపెట్టకపోతే వాడు మాట వినరు అని చెప్పి చెడ్డ ఆలోచనలు చెప్పారు. ఈ రాజు ఏం చేశాడంటే, సమయం లేదు కూడా చెప్పుకుంటూ వెళ్తున్నానండి, ఇక్కడ ఉన్న మాటలే ఇవన్నీ. ఈ రాజు ఏం చేశాడంటే, యవ్వనులైన వ్యక్తిని మాటలు, చెడ్డ మాటలను తీసుకొని వచ్చిన మనుషులతో అన్నాడు, మీ మీద నేను ఇంకా ఎక్కువ కాడి మోపుతానని అన్నాడు. వాళ్ళల్లో యెరోబాము అని ఒకడు ఉన్నాడు, వాడు నాయకత్వంలో వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు అన్నారు, పోవాయా బాబు, అసలు మాకు నీతో ఏం పని, మేము కింద ఉన్నామంటే మమ్మల్ని ఈ రకంగా చేస్తారంటావా, అవసరం లేదు, అసలు మీ యోధా వాళ్ళు మాకు అవసరం లేదని మొత్తం 12 గోత్రాలు 2 గోత్రాలు తీసుకొని పక్కకి వెళ్ళిపోయి వాళ్ళే సొంతంగా రాజ్యం చేసుకున్నారు. రాజ్యం 2గా చీలిపోయింది. రెహబాము కాలంలో యెరోబాము 10 గోత్రాలకు రాజుగా ఉన్నాడు. పిల్లరా ఆలోచన చేయండి. యేసుప్రభు అంటున్నాడు, నీ కాడి నేను సులువు, నా వద్ద నేర్చుకోండి, కాడి చాలా సులువు అని అంటున్నాడు కదండి. అదే రాజు 19వ అధ్యాయం 21వ వచనంలో ఎలీషాని పిలిచినాడు దేవుడు, ఏలియా ద్వారా ఎలీషాని పిలిచాడు. 19వ అధ్యాయం 21వ వచనం, 19:21. చాలండి. ఎలీషా కూడా ఒక గొప్ప ధనవంతుడు, 12 అరకలు కలిగిన వాడు. అతన్ని ఏలియా సేవ కోసం పిలుస్తున్నాడు. దేవుడు సేవ చేయడానికి, తన పని చేయడానికి ఎవరిని పెడితే వాళ్ళని, సోమరుని, పనికి మాలినోడిని, పని బాట లేని వాళ్ళని, చదువు లేని వాళ్ళని పిలవడు. ఒక మాట సమయం వచ్చింది కదా, సందర్భం వచ్చింది చెప్తాను. ఒక ఆమె పాస్టర్ గారు ఇంటికి వెళ్ళాడంట ప్రార్థన చేయడానికి. అయ్యా నాకు 6 పిల్లలు ఉన్నారు, మిగతా 5 బ్రహ్మాండంగా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి మంచి స్థాయిలో ఉన్నాడు, ఇదిగో మిగతా వాడు లాస్ట్ వాడు ఉన్నాడే, ఈ పనికి మాలినోడు ఉన్నాడు, వీడికి చదువు లేదు, సంధ్య లేదు, ఏ పని చేయడు, పని బాట లేకుండా ఇటువాడు తింటున్నాడు, తిరుగుతున్నాడండి, వీడిని తీసుకెళ్ళండి సేవకందంట. దేవుని సేవకుడు అంటే అంత అలుసండి. వాడంట వాళ్ళ అమ్మకి పనికిరాడంట, వాడు అన్నకు పనికిరాడంట, ఊర్లో ఎవరికి పనికిరాడంట, వాడికి చదువు సంధి లేదంట, వాడిని తీసుకెళ్ళి దేవుడు వాడుకోవాలా? దేవుని సేవకు అంటే అంత చులకన భావమా? మన దేవుడు అలా కాదు. పని బాట లేకుండా పనికి మాలిన తరంగా తిరిగేవాడిని దేవుడు పిలుచుకోడు, పని చేస్తున్న వాళ్ళని పిలిచాడు. దావీదు ఏం చేస్తున్నాడు దేవుడు పిలిచినప్పుడు? చెప్పండి. దావీదు తన తండ్రి మందను కాస్తూ ఉన్నాడు, పని చేస్తున్నాడా లేదా? పని చేసేవాడినే దేవుడు పిలుస్తాడు. ఏలియా కూడా ఎలీషాని పిలిచినప్పుడు ఈ ఎలీషా ఏం చేస్తున్నాడు తెలుసా? తన తండ్రి మందను సంబంధించిన పొలాన్ని దున్నుతూ, 12 అరకలంటే బోల్డంత పొలం ఉంది, పొలాన్ని దున్నుతూ పని వాళ్ళతో బిజీగా ఉన్న ఏలియా వచ్చి ఎలీషాని పిలుస్తున్నాడు. పిలవంగలే తన పనిని ఏం చేశాడంట, అతను ఏ ఎడ్లతో అయితే పొలాన్ని దున్నుతాడో ఆ ఎడ్డల్ని వధించాడు. ఎందుకంటే మళ్ళీ ఎడ్లు పెంచడం, జంతువులు పెంచడం అనేది చాలా ప్రేమ కలిగింది. మళ్ళీ ఇతను వెళ్ళిపోతే ఈ ఒకవేళ దిగులేసుకొని కూర్చుంటాయేమో, నా మనసు దాని మీద ఉండిద్దేమో, నేను దేవుని పనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తానేమో ఉద్దేశం ఉందో మరి ఏమో, కానీ ఏ
ఆ ఎడ్లయితే ఉండే కాడిని మోసే ఎడ్లు ఉన్నాయో వాటిని వధించి గొప్ప విందు చేసి పని వాళ్ళందరికీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఈరోజు దేవుని పనికి వెళ్ళిపోతున్నాను, ఇక నుండి నేను మళ్ళీ పని బాటకు రాను, ఇక నా పని దేవుని పనే అని చెప్పి చక్కగా తన ఆస్తినంతా వదిలిపెట్టి తనకున్న పనిని అప్పగించి విందు చేసి సంతోషంగా వచ్చి దేవుని సేవ చేశాడు. తర్వాత తెలిసి మీ అందరికీ ఎలీషా ఎంత గొప్ప సేవ చేశాడు. దేవుని పిలుచుకుంటే ఆయన పనిని పిలుచుకునేవారు ఎలా ఉండాలంటే యోగ్యమైన వారు. ఎలా పడితే అలా పనికి వాళ్ళని దేవుడు పిలుచుకోడు, పనికి వచ్చేవాడినే పిలుచుకుంటారు. మీరు అనుకున్నా ఉండవచ్చు, అన్న మరి చాలామంది పాస్టర్లు అన్నీ సంచులేసుకొని చదువు లేని వాళ్ళు ఎలా పడితే అలా ఇళ్ళకాడ సాక్షి లేని వాడు తిరుగుతున్నారు కదా అంటే, ఆయన పేరట అనేక మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరూ దేవుని సేవకులు కాదు. ఎవరు యోగ్యమైన వారో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత నీదే. ఎవరు పడితే వాళ్ళని చేర్చుకోకూడదు. దేవుని పేరట వస్తున్నాం కదా నన్ను చేర్చుకోకూడదు. వచ్చేవారు సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళ క్రమం కలిగిన వాళ్ళై ఉండాలి. వాళ్ళ మాట, వాళ్ళ చూపు, వాళ్ళ ప్రవర్తన అన్ని విషయాల్లో యోగ్యులై ఉండాలి. దేవుని సేవకులు అంటే ఎట్లా పడితే అట్లా వస్తే ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు మన కొంపను ముంచి వెళ్తారు. జాగ్రత్త. సాక్ష్యం లేని వాడిని చేర్చుకోవద్దు. అర్థమైందా? మీరు వాళ్ళని చూసినప్పుడు మీకు అర్థమైపోయింది వీళ్ళు నిజంగా సేవకులా, వీళ్ళు బతకటానికి వచ్చారా అని. వీళ్ళు బ్రతుకు తెరువు కోసం పని బాట లేకుండా, చదువు లేకుండా, ఏ పని చేయలేక ఇదైతే సంచి తగిలించుకొని వెళ్తే ప్రార్థన చేస్తే కమ్మగా భోజనం పెడతారు, డబ్బులు ఇస్తారని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు లేదా? ఏమ్మా మీకు తెలుసు కదా నాకంటే ఎక్కువ. కాబట్టి వాళ్ళు కాదు, ఎలాంటి వాడు కాదు దేవుడు పిలుచుకునేవాడు. ఎలీషా అలాగ లేడు. ఎలీషా గొప్ప అధికారిగా కదా, కొంతమంది పని వాళ్ళు ఉన్నారు, పొలం ఉంది, ఎడ్లు ఉన్నాయి, ఆస్తినంతని విడిచిపెట్టి వచ్చేసాడు దేవుని పనికి. దావీదు అలాగ లేడు, తండ్రి మందను మేపుతున్నాడు, దేవుని పిలుపు కొరకు వచ్చేసాడు. పౌలు అలా లేడు. సౌలుగా ఉన్నప్పుడు సన్హెడ్రిన్ సభలో మెంబర్గా ఉన్నాడు. రోమా పౌరసత్వం ఉంది, ఆస్తి ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, భక్తి ఉంది. దేవుడు పిలుచుకుంటే సమస్తాన్ని పెంటగా ఎంచుకొని వదిలిపెట్టి దేవుని కొరకు వచ్చి రోషంగా నిలబడ్డాడు. ఒకవైపు కొడ దెబ్బలు కొడుతున్నారు, ఒకవైపు శిక్షేస్తున్నారు, ఒకవైపు జైల్లో పెడుతున్నారు. అన్ని విషయాల్లో కూడా పౌలు సహించి వహించినప్పుడు అనేక ఆత్మలు రక్షించబడ్డాయా లేదా? పౌలు చెరసాల్లో పాటలు పాడుతుంటే, పౌలు చెరసాల్లో దెబ్బలు కొట్టించుకొని రక్తం కారుతుంటే పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుంటే, చెరసాల సంఖ్యలు విడిపోయినప్పుడు దొంగలందరూ పారిపోయారని అధికారి వచ్చి దేవులాడుతూ ఉండి కత్తి తీసుకొని పొడుచుకోబోతుంటే, అయ్యా ఆగాగు, మేము ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉన్నప్పుడు ఆశ్చర్యపోయి వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి, వాళ్ళ నిజాయితీని బట్టి, వాళ్ళు నమ్మిన దేవుని బట్టి, వాళ్ళ ప్రార్థన బట్టి, వాళ్ళ పాటలను బట్టి చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. దేవుని బిడ్డలైన వారు వాళ్ళ ప్రవర్తనలో మనకు అర్థమైంది, వాళ్ళకి దేవుడు వాడుకునే విధానంలో అర్థమైంది. వారి వల్ల ఏమవుతాయి? ఆత్మలో సంపాదించబడాలి. ఎలా పడితే అలా. మేము సేవకుడు అని చెప్పుకున్నప్పుడు సేవకుడు ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. సువార్తికుడు నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించాలి. వాళ్ళు దేవుని సేవకులు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము సేవకులు అంటే అంగీకరించాల్సిన అవసరం లేనే లేదు. ఆయన కాడిని తీసేసాడు కదా, కాడిని తీసేవాడు. చివరికి మాట ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి నేను ఇంకో మాట చెప్పి ముందుకు వెళ్తాను. గలతీ 5:1 చక్కని మాట ఉంది. గలతీ 5:1 ఈ కాడిని గురించిన సంగతి ఒక్క మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. గలతీ 5:1 గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి క్రింద ఏం చేయకూడదు? చిక్కుకొనవద్దు. యేసు ప్రభు తన మరణం ద్వారా, ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా దాసత్వం అనే, పాపం అనే కాడి కిందను నిన్ను ఆయన వేశాడు, విడుదల చేశాడు. మరలా మనం ఆ పాప దాస్యం కిందకి మనం వెళ్ళనే, నీ కాడిని ఆయన తొలగించేశాడు. పిల్లరా, ఆ దాసత్వం అనే, మీరు స్థిరముగా నిలిచి మరలా దాసత్వం అనే కాడి క్రిందకు వెళ్ళకూడదు, చిక్కుకొనకూడదు అన్నాడు పిల్లరా. ఇక చివరి మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాము. చూడండి, ఆ 7వ మాట ఏంది? భోజనం పెట్టినవాడు. ఈరోజు 4వ మాట. గత పాఠంలో 3 చెప్పాం కాబట్టి భోజనము
పెట్టినవాడు. ఏం పెట్టాడు ఆయన? పిలిచినవాడు. ఏం చేశాడు? పిలిస్తే వచ్చావు, చేయబట్టుకున్నాడు కదా, నడక నేర్పించాడు, ఆ తర్వాత హత్తుకున్నాడు, కౌగిలించాడు, ఆ తర్వాత స్వస్థపరిచాడు, ఆ తర్వాత నీ మీద ఉన్న కాడిని తొలగించాడు. ఇప్పుడు ఏం చేశాడు? చివరిగా నీ కడుపు చూస్తున్నాడు, నీకు భోజనం సిద్ధం చేశాడు కదా. యేసుప్రభు వారు 3 రోజులు కొండ మీద ప్రసంగం చేశాడండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీరు చాలా బలమైన సందేశాలు అందులో ఉంటాయి. కొండ మీద ప్రసంగం, దాన్ని సెర్మనీ ఆఫ్ మౌంట్ అంటారు, కొండ మీద ప్రసంగం. దీని ద్వారానే ప్రపంచంలో అనేక మంది దేవుణ్ణి నమ్మారు, మారారు, జ్ఞానం నేర్చుకున్నారు. ఈ వాక్యం చదివే గాంధీ గారట మరి ఈ యొక్క శాంతి మార్గాన్ని ఎన్నుకున్నానని అతను చెప్తాడు. కానీ అతను రక్షణ లేదనుకోండి. ఏదైనప్పటికీ యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో 3 రోజులు ప్రసంగం చేస్తే ప్రజలందరూ 3వ రోజు ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు మార్గ మధ్యంలో సొమ్మసిల్లిపోతారేమోనని వాళ్ళకి ఆహారం పెట్టకుండా పంపించడం మంచిది కాదని శిష్యుల్ని పిలిచి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయమంటే, అయ్యా ఇన్ని వేల మందికి భోజనమా? 5,000 మంది పురుషులు అంటే వాళ్ళ భార్యలు, ఒక 5,000 మంది వాళ్ళ పిల్లలు, మనిషి వచ్చి 2 వేసుకోండి. ఈ రోజుల్లో 1-2, ఆ రోజుల్లో అయితే 10 మంది 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు. 2000 సంవత్సరాలు 2025 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. సరే 2 వేసుకోండి. 2 వేసుకున్న కుటుంబానికి అప్పుడు ఎంతమంది? 20,000 మందికి భోజనం పెట్టాలా. ఎడలి నీళ్ళు వాళ్ళకి నీళ్ళు ఏడ నుంచి వస్తాయి, భోజనం ఏడ నుంచి వస్తాయి అని అన్నప్పుడు, ప్రభు మీ వద్ద ఏముంది అని అంటే, ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నప్పుడు ఆ 2 చిన్న చేపలు రొట్టెలు తెచ్చి ఆ పిల్లవాడు ఇచ్చాడు దేవునికి. దానిని ప్రార్థన చేసి ఆశీర్వదించగా అక్కడ ఉన్న వాళ్ళందరూ తృప్తిగా తినగా 12 గంపలు మిగిలాయా లేవా? నిన్ను పిలిచిన వాడు నీకు భోజనం పెట్టి పంపిస్తాడు. ఊరికే ఆయన నిన్ను ఖాళీ కడుపుతో పంపడు, నిన్ను ఆకలితో పంపడు. తన బిడ్డలు, తల్లి ఏం చేసిద్దండి? తల్లి పిల్లలు ఇంటికి రాగలే, ఇంట్లో రాగలే, రే ఎక్కడి నుంచి వచ్చావు కానీ ముందు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ముందు అర్జెంటుగా చేతులు కడుక్కొని రా, ఏం చేయాలా, భోంచేయి ముందు, తర్వాత మాట్లాడుకుందాం అని భోజనం పెట్టిన తర్వాత అప్పుడు తీసుకుని ఇసురుతాయా, ఎక్కడికి వెళ్ళావురా, రాత్రి అన్నం పోయి ఇప్పుడు వచ్చావు, తిన్నావా లేదా, టిఫిన్ చేసావా, రాత్రి అని తిన్నావా అని తల్లి బిడ్డ కొరకు ఎంత ఆతృత పడుతుందో మన పరమ తండ్రి అయిన దేవుడు, ఆయన నీ పట్ల ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు. ఎంత ప్రేమ అంటే ఆయన కదండి, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు. చాలా సంగతులు ఉన్నాయి కానీ నేను సమయం లేక నేను ముగిస్తున్నాను. పొలములో ఆకలితో ఉండ రూతును ఏమండి ఎవరు పిలిచాడు? బోయాజు పిలిచాడు కదా. ఒకసారి మీకు వాక్యం చెప్తాను, తర్వాత మీరు కుదిరితే చదువుకోండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనంలో, ఎండలో పనిచేస్తుంది, విధవరాలుగా ఉంది, మోయాబు దేశం నుంచి వచ్చింది, కానీ మోయాబురాలు కదా నాకేం పని, విధవరాలు కదా నాకేం పని అనుకోకుండా బోయాజు ఆమెను ఏం చేశాడు? చేర్చుకొని ఆమె ఏమన్నాడు? నీవు మా పనికత్తెలతో కలిసి నీళ్లు తాగు, మాతో కలిసి కూర్చొని భోజనం చేయని చెప్పేసి ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువుకి ఆయన నువ్వు ఫలానా కులస్తుడివి, ఫలానా మతస్థుడివి, ఫలానా దేశస్తుడివి, ఫలానోడు ఎర్రటోడివి, నువ్వు నల్లటోడివి, నువ్వు ఉండవోడివి, నువ్వు లేనివాడివి కదా, మీ ఫలానింటి పేరు, మీ ఫలానింటి పేరు ఇవన్నీ వదలవు ఆయన దగ్గర. ఆయన ప్రపంచం మొత్తానికి, సర్వ మానవాళికి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, దేవుడు. ఇవన్నీ మనుషులు పెట్టుకున్నారు. భారతదేశంలోని కులాలు, బయటకు వెళ్తే కులం ఉండదు, అమెరికా వెళ్తే కులం అంటే వాట్ ఈస్ దిస్ అంటారు కదా, ఏంది అసలు న్యూసెన్స్ అంటారు కదండి. ఈ మనుషులు కలుగు చేసుకున్నాయే ఇవన్నీ భేదభావాలు. ఉండవాడు, లేనోడు, ఎర్రోడు, నల్లోడు, కులం, మతం, దేశం, ప్రాంతం, మనుషుల మధ్య భేదాలు పెట్టుకున్నారు. కానీ యేసుక్రీస్తు అలా కాదు, ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా. బోయాబురాలుని, బోయాజు యూదుడు, బోయాజు ఏం చేస్తున్నాడు? అమ్మా రా, ఎండలో పడి వచ్చావు కదా, ఎండలో పని చేస్తున్నావు ఉంటే ఉదయం నుంచి, రా మంచిని తీసుకొని దాహం తీర్చుకో, రా మాతో కలిసి భోజనం చేయి అని అన్నాడు కదా. నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నీకు భోజనం సిద్ధం చేస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. కీర్తన గ్రంథం 23:5 చదువుకుందామండి, ముగిస్తున్నాను. కీర్తన 23:5 ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 23:5 కీర్తనలు 23:5, నా శత్రువులు ఎదుట నేను వారికి భోజనం పెట్టి, ఎక్కడ పెడతాడంట ఆయన?
ఏమండి, శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధం చేసిన దేవుడు ఆయన కదా. లోకంలో శత్రువులుగా ఉన్నాడు, అపవాది ఉన్నాడు కదా. నీకు అవసరాన్ని బట్టి అందరూ నిన్ను దూరంగా ఉన్నారేమో. ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి ఎదుట అనేసి అన్నాడు 23వ అధ్యాయం వచ్చిన, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి, నూనెతో నా తలంటితివి, నా గిన్నె నిండి పొర్లు అంతగా ఆయన కదా. పిలిచిన ఆయన ఏదో ఒక ముద్ద పెట్టి పంపించడు, కొద్దిగా పెట్టి పంపించడు. ఆయన గిన్నె నిండి పొర్లు లాగిస్తాడు ఆయన. నేను బోయాజు రూతుని పిలిచి రమ్మ భోజనం చేయమంటే రూతు భోజనం చేసి తర్వాత తన ఇంటికాడ ఉండి అత్తకు కూడా భోజనం పెట్టుకొని వెళ్ళిందా లేదా? ఈరోజు కూడా మనం చాలామంది ఇదే భోజనాలకు వెళ్ళిన తర్వాత భోజనం చేసుకొని ఇంటికాడ వాళ్ళు కూడా తీసుకుని వెళ్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. బోయాజు ఆ రూతుకు మాత్రమే కాక ఇంటికాడ ఆకలితో ముసలితనంతో ఉన్న అత్త కూడా పెట్టి పంపించాడు. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే దావీదు కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అన్నట్టు. ఇలా ఆలోచన చేయండి. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కదా. మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం. మార్కు 2:16 ఆఖరి వాక్యం చదువుకొని ఉంచుకుందాం. 2:16 పరిసయ్యులను శాస్త్రులను సుంకరులను పాపులతో భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడని తన శిష్యులను అడిగిన. ఎవరితో భోజనం చేస్తున్నాడు ఆయన? పాపులతో భోజనం చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను పాపులనే పిలవచ్చాను కానీ పరిశుద్ధుల్ని నీతిమంతుల్ని కాదు. ఇలారా, నీవెంత పాపివైనా, నీవెంత రోగివైనా, నువ్వు ఎన్ని బలహీనతలున్నా, నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో ఉండా నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ ప్రాణనాథుని పిలుస్తున్నాడు. నిన్ను తన బిడ్డగా చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు 7 విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. మొట్టమొదట ఆయన ఏం చేశాడట? ఏమండి, పిలిచాడు. మొట్టమొదట ఏం చేశాడు? ఎక్కడున్నావో నువ్వు, దారిలో నడుచుకుంటా వెళ్తున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నావో ఎవరికి తెలియకుండా మనం ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో, మన శరీరంలో ఏ రోగం ఉందో, ఏ పరిస్థితుల్లో ఉన్నాయో, మన కుటుంబం మనల్ని ఇష్టపడతలేదేమో, స్నేహితులు ఇష్టపడతలేదేమో, బంధువులు ఇష్టపడతలేదేమో, కానీ ఎవరు పిలవట్లేదేమో, పిలిస్తే ఏమైనా ఇవ్వాల్సి వచ్చిందని ఒకవేళ యేసయ్య ఏం చేశాడు? నిన్నే పిలిచాడు. యేసయ్య నిన్నే పిలిచాడు. రెండోది పిలిచిన ఆయన ఏం చేశాడు? ఏమండి, పిలిచి వచ్చావా, రోగంతో వచ్చావా, దూరంగా ఉండు అనలా. తాగి వచ్చావా, దూరంగా ఉండు అనలా. ఏ స్థితిలో ఉండా, నేను దూరంగా ఉండు అనలా. డబ్బు లేకుండా ఉన్నావా, నువ్వు పేదోడువా, దూరంగా ఉండు స్థితి అక్కడ అనలా. ఆయన ఏ స్థితిలో ఉండా నిన్నేం చేశాడు? ఆయన నీ స్థితిని బట్టి కాదు, ఆయన ప్రేమను బట్టి పిలిచి వెంటనే చేయబట్టుకున్నాడు. చేయబట్టుకొని మూడోసారి ఏం చేశాడు? ఆయనతో పాటు నడిపించాడు. నువ్వు ఉండే స్థలం మంచిది కాదు, ఈ స్థలం మంచిది కాదు, ఈ స్థలంలో పాపం ఉంది, ఇక్కడ వద్దు, రా నా మందిరానికి వెళ్దాం, రా నా ఇంటికి వెళ్దాం, రా నా దగ్గరికి రా. నీ స్థితిని మార్చి నిన్ను ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకొచ్చి నడక నేర్పించాడు, ఆయనతో నడిపించాడు. నాలుగోది, నడుచుకుంటూ ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తిని మందిరంలోకి రాగలే ఏం చేశాడు? ఇంటికి రాగలే తీసుకొని, నీకు బురద ఉందా, నీకు మంచి బట్టలు ఉండయా, నువ్వు వాసన కొడుతుందా, ఆయన ఏం చూడలా. ఎవరు నిన్ను దగ్గరికి రానిరేమో, చిచ్చి వాసన వస్తుంది దూరంగా ఉండు అని అన్నారేమో, రోగిగా దూరంగా ఉన్నామో, డబ్బు లేని వ్యక్తి దూరంగా ఉండని అన్నారేమో, ఆయన మాత్రం నిన్ను చేశాడు? కౌగులించుకున్నాడు. ఐదోది, కౌగులించుకున్న ఆయన నీలో ఉన్న పాప రోగాన్ని చూశాడు. ఏ రోగం, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉండవు, కౌగులించుకున్న ఆయనకి కనపడింది. వెంటనే దాని నుంచి స్వస్థపరిచాడు. ఐదోది ఆరోది కాడిని స్వస్థపరిచిన తర్వాత ఇంకా ఏముంది? బరువు ఉంది నీ మీద, పాపం బరువు ఉంది, శాపం బరువు ఉంది. దాన్ని తొలగించి ఇప్పుడు నేను చేశాడు? తేలిక చేసి ఆ 7వది చక్కగా ఆయనతో కూర్చోబెట్టుకొని ఆయన చేశాడు? భోజనం పెట్టి పంపించాడు. ప్రియులారా, ఇంతకంటే గొప్ప దేవుడు లోకాన్ని ఎక్కడ ఉంటాడు? ఇంతకంటే ప్రేమించేవాడు, ఇంతకంటే నీ కొరకు చేసేవాడు లోకంలో ఇంకెవ్వరూ లేరు. నీకు చాలిన దేవుడు యేసయ్య, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు. ఆ యేసయ్యని నమ్ముకుంటావా?
ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు రా, తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయా